రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దు, కరెంటు పోయిందన్న ఫిర్యాదులే రావద్దు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడి దాకా ఓకే, కానీ సాయంత్రమే ముఖ్యమంత్రికి కరెంటు షాక్ ఇచ్చింది. సీఎం రేవంత్ కేకే భేటీ సందర్భంగా హైదరాబాద్లో 3 సార్లు పవర్ కట్ అయింది. కాంగ్రెస్ సర్కార్ చెప్పేదొకటి, రాష్ట్రంలో జరిగేది మరొకటంటూ ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాంగ్రెస్ సర్కార్ చెప్పేదొకటి, రాష్ట్రంలో జరిగేది మరొకటి. విద్యుత్, సాగు, తాగునీరు విషయంలో ముఖ్యమంత్రి ఒకటి చెప్తుంటే రాష్ట్రంలో పరిస్థితి మరోలా ఉంటుంది. శనివారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్, తాగు, సాగునీటిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దని, ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ను అందించాలని అధికారులను ఆదేశించారు. కరెంటు పోయిందన్న ఫిర్యాదులే రావద్దన్నారు. అటు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, పంటలు ఎండిపోకుండా చూడాలని అధికారులకు సూచించారు. మరోవైపు అధికారులు సైతం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వివరాలను ఆయనకు వివరించారు. కానీ సాయంత్రమే ముఖ్యమంత్రికి రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని చూపిస్తూ కరెంటు షాక్ ఇచ్చింది. ఒక్క నిమిషం కూడా కరెంటు పోవద్దని మధ్యాహ్నమే సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ అధికారులను ఆదేశించారు. కానీ సాయంత్రమే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కేకేతో భేటీ సందర్భంగా 3 సార్లు కరెంటు కట్ అయింది. శనివారం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి ఈ చేదు అనుభవం ఎదురైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ కేకే నివాసంలో భేటీ సందర్భంగా 3 సార్లు కరెంటు పోయింది. ఏకంగా సీఎం హాజరైన సమావేశంలో కరెంటు పోవడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హతాశులయ్యారు. ఆగమేఘాల మీద వచ్చిన ఎస్పీడీసీఎల్ అధికారులు కరెంటును పునరుద్ధరించేందుకు ఆపసోపాలు పడ్డారు. దీంతో ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.